నేర్చుకోబోయే టాపిక్ చూడండి. మనం ప్రతిరోజు డెస్క్టాప్ లేదా డెస్క్టాప్ వాడతాం కాబట్టి కంప్యూటర్ అయినా దానిపైన మనం ఏదైనా వెబ్ బ్రౌజింగ్ చేసేటప్పుడు ఒక లింక్ పదే వాడుతుంటే ఆ లింక్ ని షార్ట్ కట్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనం ఈ రోజు తెలుసుకుందాం. ఇక్కడ గూగుల్ క్రోమ్ వెబ్సైట్ ఉంది కాబట్టి దీని యాప్ లాగా ఉంచండి, అలాగా క్రియేట్ చేసుకోవాలి. దాన్ని డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనం ఏదైతే వెబ్ బ్రౌజింగ్ చేస్తామో ఉదాహరణకు యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ని ఏదో ఒక విధంగా మనం ఓపెన్ చేద్దాం. యూట్యూబ్ ని ఇప్పుడు ఓపెన్ చేసి దానికి మనం డెస్క్టాప్ పై ఎలాగా యాప్ లా క్రియేట్ చేసుకొని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ లో 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది చూడండి, కింద కాస్ట్ సేవ్ అండ్ షేర్ ఉంది కదా, దీని మీద మౌస్ పాయింటర్ పెట్టగానే చూడండి లెఫ్ట్ సైడ్ లో వచ్చింది ఇన్స్టాల్ యూట్యూబ్ క్రియేట్ షార్ట్ కట్ అనుకోండి, షార్ట్ కట్ లా ఉంటుంది. అలాగే ఇన్స్టాల్ యూట్యూబ్ కొట్టండి, ఇన్స్టాల్ యూట్యూబ్ కొడితే దాని మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని వచ్చింది చూడండి. ఇన్స్టాల్ మీద ఓకే చేస్తే మనకి అది ఏమవుతుందంటే ఒక యాప్ లా క్రియేట్ అవుతుంది. దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు చూడండి, దీన్ని మినిమైజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి యూట్యూబ్ అని వచ్చిందా చూడండి, ఇక్కడ యాప్ లా వచ్చిందా కదా యూట్యూబ్. దీని మధ్యలో క్లిక్ చేసాం అనుకోండి, డబుల్ క్లిక్ చేసాం అనుకోండి, డైరెక్ట్ గా అది ఓపెన్ అవుతుంది. అంటే మనం క్రోమ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసే కంటే మనం ఏదైతే పదే వెబ్సైట్ విజిట్ చేస్తామో ఆ వెబ్సైట్ ని ఇలాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇంకోటి ఉంది, ఉదాహరణగా ఏదైనా మనకి వెబ్సైట్ సంబంధించింది ఏదైనా, ఇప్పుడు ఉందా గూగుల్ ఇన్పుట్ టూల్స్ మనం పదే వాడుతున్నాం అనుకోండి, ఏదైనా మనకి సంబంధించిన ఏదైనా ఒకటి ట్రాన్స్లేషన్ కోసం వాడుతున్నప్పుడు దీనిని చూడండి, ఇక్కడ మనకి తెలుగుని పెట్టేసుకున్నాం అనుకోండి, తెలుగు కాబట్టి మనం ఏదైనా కొట్టుకోవాలనుకోండి, ఇలా ప్రతిదాన్ని మనం యూజ్ చేస్తున్నాం అనుకోండి, దీనికి షార్ట్ కట్ మనకి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ 3 డాట్స్కి వెళ్ళి మళ్ళీ కాస్ట్ సేవ్ అండ్ షేర్ మీరు క్లిక్ చేసి పట్టగానే ఇది ఆల్రెడీ ఇందులో ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను అది వాడుతున్నాను కాబట్టి అది డైరెక్ట్ గా ఓపెన్ అయిపోద్దండి. ఓకేనండి. ఇంకోటి ఉదాహరణ చూద్దాం, చూద్దాం. ఎవరైనా ట్రేడింగ్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలా 5 years ఉంది కదండి, ఇలాగ అది 5 years అనేది ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా మనం వాడుకోవచ్చు. దీనికి సంబంధించింది ఏదైనా ఉందనుకోండి, ఇలా ఉంది కదా, దీన్ని మనము చూడండి ఇక్కడ కొట్టేసుకుని షేర్ అని కొట్టామనుకోండి, చూడండి ఇన్స్టాల్ పేజ్ యాజ్ యాప్. ఓకే, ఇన్స్టాల్ అని క్లిక్ చేసాం, అది ఓకే అయిపోయిందండి. ఇది క్లోజ్ చేసి మళ్ళీ ఇది మినిమైజ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి 5 years యాప్ అని వచ్చింది. దీని డైరెక్ట్ డబుల్ క్లిక్ చేయగానే అది ఓపెన్ అయిపోతుంది. అలాగే ఎవరైనా బ్రౌజింగ్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక వెబ్సైట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్రౌజింగ్ యాప్ 10 సార్లు ఎవరైనా ఆ వెబ్సైట్ విజిట్ చేయకుండా డైరెక్ట్ గా డెస్క్టాప్ పైన ఈ విధంగా షార్ట్ కట్ కీస్ కింద లేదా యాప్ కింద మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీకు అవసరం లేదు అనుకోండి, ఇక్కడ డిలీట్ నొక్కిస్తారు. ఇది మీకు అవసరం లేదనుకుంటే ఇలా నొక్కిస్తే డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇది అవసరం లేదనుకుంటే నొక్కేసి డిలీట్ చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనం చాట్ జీపీటీ వాడుతాం అనుకోండి, ఏ టూల్ చాట్ జీపీటీ కొట్టాం అనుకోండి, ఈ చాట్ జీపీటీ బ్రౌజర్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కాస్ట్ సేవ్ అండ్ షేర్ వస్తుంది. అందులో ఇన్స్టాల్ పేజ్ యాజ్ యాప్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది క్లోజ్ చేస్తాం, ఇది ఇప్పుడు క్లోజ్ చేస్తాం. ఇప్పుడు అది మనకు ఓపెన్ డైరెక్ట్ గా చాట్ జీపీటీ అనగానే ఇది ఓపెన్ అయిపోతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే ఎవరైతే వెబ్ బ్రౌజింగ్ లో పదే చేస్తారో యూజ్ వెబ్సైట్స్, అది వాళ్ళు బ్రౌజింగ్ లోకి వెళ్ళి మళ్ళీ చేసుకోకుండా షార్ట్ కట్ గా ఇలా యాప్ మాదిరిగా వాడుకోవచ్చండి. దానికి ఇది ఉపయోగపడుతుంది.